దేవునికి వందనాలు. మాకు గర్భఫలం లేదు. పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. గర్భఫలం కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినా మీకు పిల్లల సంతానం కష్టమమ్మ అని చెప్పారు. ఎన్నో ప్రార్థనలకు తిరిగాము, ఎన్నో చేసాము. ఇంకా ఇక్కడ మా ఇంటికాడ వాళ్ళు అన్నారు, ఇలాగ ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్తే ఎంతోమందికి గర్భఫలం వస్తుంది, నువ్వు కూడా వెళ్ళని అన్నారు. అన్నాక చాలా నెలలు రాలేదు. ఇన్ని తిరిగాను, ఇన్ని చేశాను. చివరిసారి ఇంకా ఆయన మీదే భారం వేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. ఓ సంవత్సరం వచ్చాను. సంవత్సరం వచ్చాక తర్వాత ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకునే వాళ్ళని తప్ప ఎప్పుడు ఇలాగని అడగలేదు. మేము ఆయన్ని అడిగాక ఇలాగా మాకు 10 సంవత్సరాలు అయిందండి, గర్భఫలం లేదు, మీ దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మొర ఆలకిస్తాడని అన్నారండి. అంటే కంగారు పడకమ్మా, నీకు ఇస్తాడు దేవుడు, నువ్వు విశ్వాసంతో అడుగు, నీకు గర్భఫలం ఇస్తాడు, 2 బిడ్డలను ఇస్తాడు ఒకసారి అన్నారు ఆయన. అలాగే ఆయన అన్న 2 నెలలకి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక 3వ నెలలో టెస్ట్ చేసుకోగా కన్సీవ్ అయినట్టు తెలిసింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు. స్కానింగ్లో ట్విన్స్ అని చెప్పారు. ఇలాగే అయ్యారండి, ట్విన్స్ అన్నారండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తామమ్మా అని అన్నారండి. తర్వాత 6 నెలలు పోయి 5వ నెల వచ్చిందండి. 5వ నెల వచ్చాక ఇలా బ్లీడింగ్ అయిపోయి డెలివరీ వచ్చేసి ఇలాగ అన్నారు. అన్నాక బేబీ కిందకి వెళ్ళిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేసి కుట్లు వేయాలన్నారు. మళ్ళీ అప్పుడు ఆపరేషన్ చేసి బేబీని పైకి పెట్టి కుట్లేసారు. కుట్లేసాక అప్పుడు అయినా ప్రయాణం చేయొద్దన్నా సరే నేను విశాఖయ్య గారి కోసం వచ్చి ఇలాగ అయ్యగారండి ఇలా డెలివరీ అయిపోద్ది అంటున్నారు, బేబీని ఇలా కుట్లేసారండి, ప్రార్థన చేయండి అయ్యగారండి అంటే నీకు అమ్మ కంగారు పడకు, 9వ నెలలోనే వస్తుందమ్మ డెలివరీ అని అన్నారండి. అన్నాక 6వ నెల వచ్చింది. అంతే బ్లీడింగ్ అయిపోయి బాగా హాస్పిటల్కి వెళ్తే డెలివరీ అయిపోద్దమ్మా, నీకు ఎమర్జెన్సీగా కాకినాడ రాసేస్తున్నామని అప్పటికప్పుడు కాకినాడ పంపించేశారండి. కాకినాడ వెళ్ళాక బ్లీడింగ్ అయిపోయి నీకు బేబీలని అయితే చెప్పలేమమ్మా, తల్లిని అయితే ఇస్తాము, తల్లి కావాలనుకుంటే పిల్లల్ని వదులుకోండి, పిల్లలు కావాలనుకుంటే తల్లిని వదులుకోవాలి అని అన్నారు. కానీ నేను దేవుడి మీద విశ్వాసంతో విశాఖయ్య గారు ఇచ్చిన వాగ్దానం బట్టి, ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం తండ్రి, నువ్వు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నాకు నీ చిత్తం ప్రభా, నువ్వేం చేయాలనుకున్నా నీ ఆజ్ఞలు ఏంది ఏదీ లేదు ప్రభా, ఇంతవరకు నన్ను నడిపించావు ప్రభా, ఇప్పుడు కూడా నువ్వు నన్ను నడిపించు ప్రభా, నా బిడ్డల్ని నన్ను క్షేమంగా పంపితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రార్థనకి వెళ్ళనుకున్నానండి. అలాగే ఆ రోజు ఉంచారండి, నొప్పులు ఏమన్నా వస్తే, ఏమన్నా బ్లీడింగ్ ఎక్కువ వస్తే ఆపరేషన్ చేసి మార్నింగ్ తీసేస్తామని చెప్పారు. కానీ దేవుడి కృప రోజు నైట్ అంతా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. తండ్రి నువ్వు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నువ్వు ఇచ్చిన బిడ్డలే ప్రభా, నీ చిత్తం ప్రభా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అలాగే తండ్రి ఆ రోజు నుంచి డెలివరీ అవ్వలేదండి, అవ్వలేదు. 6వ నెల 7వ నెల 8వ నెల పూర్తి అయిపోయి 9వ నెల వస్తుందనగా నాకు ఆపరేషన్ చేసి 2 బిడ్డలని, అంటే బేబీలు వెయిట్ పెరగట్లేదని అప్పటికప్పుడు ఇంకా ఆపరేషన్ చేసేసారండి. 2కి ఒకటే పేగ అయిపోవడం వల్ల 3 వేసేసుకున్నారంట. అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేసి ఆ బేబీలని బాక్స్లో పెట్టారండి. బాక్స్లో పెట్టి తండ్రి వెయిట్ తక్కువకున్నారంటున్నారు, ప్రభా వెయిట్ పెరిగి ప్రభా మా ఇంటికి వెళ్ళి విధానం చూపించాయి అని అడిగానండి. అలాగే నా బిడ్డలు నేను క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటపడ్డామండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దించిన కాక మా కోసం ప్రార్థన చేసిన విశాఖ గారికి వందనాలండి.